విలువ లేని కుండలు దేవుడేమో విలువగా మార్చాలనుకుంటున్నాడా? మార్పు లేని కుండలు మార్చి ఈ లోకానికి మాధుర్యంగా వినిపించాలని చూస్తున్నాడా? నువ్వేమో అలాగే ఉంటానండి, నేను మారనండి, నా బ్రతికింతేనండి, నా గతింతేనండి, సినిమాలకు వెళ్తానండి, షికార్లకు వెళ్తానండి, దేవుని మధ్య లేటుగా వస్తానండి, లేటుగా వచ్చి అనేకమైన ఆశీర్వాదం ఇచ్చేమంటానంటే ఆయన ఎవరిని ఎర్రోడు అనుకుంటున్నావా, మూర్ఖుడు అనుకుంటున్నావా? నేనంటాను, నువ్వు అలా చేస్తే వాక్యాన్ని నింపుకునే త్రోవత నీకు లేకపోతే నువ్వు ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన, ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నా. యేసు ప్రభువు అంటున్నాడు యెషయా గ్రంథంలో 30:14 రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ కుండ పగల కొడితే మొక్కలు కూడా కనబడవు. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా బిగ్గరగా చెప్పు. నిన్ను కొట్టాడా ఒక దెబ్బ, ఇంకా కనబడవు, నువ్వు సుడిలా కనబడవు, ఇంకెక్కడా కనబడవు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా, ఆ ఒక్క ఆదివారం వచ్చి స్తుతి హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటున్నాడు కదా, దేవుడు వినేత్రాను కదా,